బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గడువు కోరాలని నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. హరీష్. రైట్ వెన్నెల, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నిన్న 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నిన్న భేటీ జరిగింది. ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా ఫిరాయింపుల కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా 3 నెలలు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. 3 నెలల గడువు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళకు స్పీకర్ సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరారు అనే అంశం పైన కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే 1-2 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ఈ ప్రజాపాలన నుంచి తాము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని కూడా స్పష్టం చేసిన నేపథ్యం అవుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వివరణ ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి నిన్న ప్రధానంగా ఇదే అంశం పైన కూడా చర్చ జరిగింది. దాంట్లో ఇప్పటికే అంటే ఈ నోటీస్కి సంబంధించి కూడా వివరణ ఇచ్చేందుకు తమకు ఇంకా మరికొంత సమయం కావాలని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇందుకు సంబంధించి కూడా స్పీకర్కి ఈ అంశం పైన నాకు ఏదైతే సమయం కావాలని కూడా వాళ్ళ వివరణ కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఇప్పటికే ఈ అంశం పైన కూడా ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి సంబంధించి కావచ్చు, ఏజీతో మాట్లాడారు, అడ్వకేట్ జనరల్కి సంబంధించి కావచ్చు, న్యాయస్థానంగా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలంతా భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఏజీ సంబంధించిన సలహా తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఏ విధంగా ముందుకెళ్లాలి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఒకవేళ సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా ముందుకు ఎదుర్కోవాలనే అంశం పైన కూడా చర్చ జరిగిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీంతో పాటుగా స్పెసిఫిక్ గా ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించి కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. తర్వాత కాంగ్రెస్ బీ ఫామ్ పైన పార్లమెంటు ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తా ఉన్న నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ లో కొనసాగుతూ కాంగ్రెస్ బీ ఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. కాబట్టి దీనిని అనర్హత వేటు వేయాలని కూడా వాళ్ళు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ అంశం పైన కూడా చర్చ జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంతో పాటుగా దానం నాగేందర్ సంబంధించి కూడా ఒకవేళ రాజీనామా చేయించి జూబ్లీస్ నుంచి పోటీ చేయించాలా, లేదంటే ఖైరతాబాద్ కి సంబంధించి కూడా ఉప ఎన్నిక తీసుకురావాలి అంశాలపై, ఈ 2 అంశాలపైన కూడా నిన్న సీరియస్ గా చర్చ జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ నోటీసులకు సంబంధించి పార్టీ ఏ విధంగా వివరించాలి, భవిష్యత్తులో ఎవరైనా వేటు పడితే ఏ విధంగా ఎదుర్కోవాలి, అంటే ముందస్తుగా ఉప ఎన్నికకు వెళ్లాలనే అంశం పైన కూడా నిన్న ఎమ్మెల్యేతో భేటీ అయిన నేపథ్యం ఉంది. దాంట్లో ప్రధానంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా పలు అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఆయన చర్చించడం జరిగింది. తాను బీఆర్ఎస్ లో కొనసాగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో లేను, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించడం జరిగిందని కూడా నిన్న ఆయన చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు స్థానికంగా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా తమ ఇబ్బంది పెడతా ఉన్నారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలే తమకు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా తమకు ఇవ్వడం లేదని కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ అన్ని అంశాలపైన కూడా నిన్న చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడు ఏ విధంగా ముందుకు ఎదుర్కోవాలని పైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఏజీతో మాట్లాడిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీంట్లో ఎంతమంది కాంగ్రెస్ లో కొనసాగుతారు, బీఆర్ఎస్ లో ఎంతమంది వెళ్తారనే అంశం పైన కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం అయితే కొనసాగుతా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా స్పీకర్ కి సంబంధించి మరికొంత సమయం కావాలని ఎమ్మెల్యేలు వివరణ వాళ్ళు కోరున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ రమేష్, రైట్ హరీష్, థ్యాంక్ యూ.